ఓం అస్మద్గురుభ్యో నమః. మా ఆచార్యులైన బిటి రామానుజాచార్య స్వామి వారి దివ్య తిరువడి తామరలకు దాసోహం చేసుకుంటున్నా. శ్రీమతే రామానుజాయ నమః. సత్య సంకల్పులు, జాతికి జీవం పోసిన జీయర్ శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ పెద్ద జీయర్ స్వామి వారి జీవిత చరిత్ర నేను తెలుసుకున్నంతలో మీ అందరికీ చెప్పాలనిపించి ఈ చిన్న వీడియో చేస్తున్నాను. ఎప్పుడు ధర్మమునకు హాని, అధర్మముకి వృద్ధి కలుగుచున్నవో అప్పుడు నేను అవతరించుచున్నాను. సాధువులను కాపాడుటకు, దుష్టులను సంహరించుటకు, ధర్మమును స్థిరముగా స్థాపించుటకు ప్రతి యుగమునందు పుట్టుచున్నాను అని శ్రీమద్ భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి స్వయంగా చెప్పారు. కొందరు వారి తేజోబలము వలనను, ఆధ్యాత్మిక శక్తి వలన గాఢాంధకారంలో మునిగియున్న మానవ కోటిని ధర్మ మార్గమునకు మరల్చి వారికి ఆత్మజ్ఞాన సిద్ధి కలిగించి ప్రపంచ క్షేమమునకు తన జన్మను వినియోగింతురు. అట్టి మహానుభావులలో శ్రీ పరమహంస పరివ్రాజకాచార్య సత్య సంకల్పులు, ఉభయ వేదాంత ప్రవర్తకులు శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ పెదజీయర్ స్వామివారు సత్య ధర్మాలతో కూడిన మహోన్నతమైన కర్మాచరణ జాతికి అందించడానికి, సత్యాన్వేషణ దిశగా మానవాళిని నడిపించడానికి కారణజన్ములు, మహిమాన్వితులు అయిన ఆచార్యులు ప్రతి శతాబ్దంలోనూ జన్మిస్తూ ఉంటారు. ఆ మహనీయుల ఆగమనం, నిష్క్రమణం అంతా మానవజాతికి ఉద్ధరణకే. ఆచార్యులంటే నడయాడే దైవం. వారి జన్మ దివ్యము, వారి కర్మలు దివ్యములు. వారి జన్మదినము జగతికి పర్వదినము. వారు నడయాడిన భూమండలములు దివ్యదేశములు. వారు సంబంధం జన్మకి ఉత్తారకము. పరమపదనాథుడు పంపిస్తే జీవుల ఉద్ధరణకై భూమిపైకి దిగి వస్తారు ఆచార్యులు. మనలాగే ఉంటారు, మనతో తిరుగుతూ ఉంటారు. అయినా వారి చర్యలు అద్భుతాలు. కఠిన శిలలు వంటి మనల్ని అపూర్వ కళాఖండలుగా తీర్చిదిద్దుతారు. కరుడగట్టిన మన హృదయాన్ని సారవంతమైన సుక్షేత్రములుగా మారుస్తారు. మనలో సంస్కార సస్యాలను పండిస్తారు. శాస్త్ర విధులను వారు ఆచరించి మనచే ఆచరింపచేస్తారు. జీవిత లక్ష్యము ఇది అని తెలిపి మనల్ని సన్మార్గంలో నడిపిస్తారు. మనకు నిజమైన తండ్రి, కనిపించే దైవము అలాంటి ఆచార్యులే. భగవత్ రామానుజులు, వరవర మునులు తరువాత ఈ వైష్ణవ సత్సంప్రదాయ సదాచార ధార కలుషితం కాగా దానిని పరిశుద్ధము గావించి విచ్చేసిన పరమహంసులు, దివ్యాత్ములు మన ఆచార్యవర్యులు శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారు. విదేశీ సంస్కృతి సుడిగాలికి రెపరెపలాడుతున్న సనాతన భారతీయ ధర్మం అనే దీపాన్ని రెండు చేతులు అడ్డుపెట్టి కాపాడడానికి 20వ శతాబ్దారంభంలో ఈ వేద భూమిపై అవతరించిన ఆచార్య దేవులు సాక్షాత్ శ్రీ రామానుజ స్వరూపం. అందుకే అలనాటి భగవద్ రామానుజుల వలె వీరు కూడా ఆదిశేషాంశ సంభూతులు కాబోలు అని ప్రాజ్ఞ లోకమంతా పరికీర్తించింది. అది క్రీస్తు శకం 1909 సెప్టెంబర్ 1వ తేదీ చాంద్రమానం ప్రకారం శ్రీ సౌమ్యనామ సంవత్సరం, నిజ శ్రావణ మాసం బహుళపక్షంలో విధియ తిథి సౌమ్యవాసరం కూడా అంటే బుధవారం ఉత్తరాభాద్ర నక్షత్రంలో కొనసాగుతుంది. అలాంటి పవిత్ర గంభీర శుభ సమయంలో ఈ భూమి పులకరించి పరమాత్మ హృదయం ఉప్పొంగేటట్లు ఓ పసిపాపడు పొడమిపై పాదం మోపాడు. వంగీపురం చూడమ్మ మంగయ్యార్య దంపతులకు ఈ పాపడికి జన్మనిచ్చే సౌభాగ్యాన్ని పొందారు. ఆనాడు ఆ ప్రాంతంలో ఉన్న వారెవ్వరూ అప్పుడు ఊహించలేదు. ఆ బిడ్డడే తరువాత కాలంలో భారతీయ వైదిక విజ్ఞాన సంపదను మానవాళికి పంచి ఓ ఆచార్య దేవుడవుతాడని. వీరు అవతరించిన 4వ రోజు శనివారం తూర్పున సూర్యుడు పైకి లేస్తూ ఉన్న వేళ తూర్పున తెరచి ఉన్న కిటికీలోంచి పురుటు గదిలోకి పడుకొని ఉన్న పసిపాపడికి ఎండ పడకుండా పడగ విప్పి గొడుగు పట్టాడు ఓ ఆదిశేషుడు. ఆ పక్కనే
పవళించి ఉన్న మాతృమూర్తి చూడమ్మకి అప్పుడే మెలకు వచ్చింది. ఆ చిత్రం చూసి నోట మాట రాలేదు. ఓ ఆదిశేషుడా, పసివానిని పాలించు, నీ పేరే పెడతాను ఈ పాపడికి. శ్రీనివాసుడి సేవకై నీవు తిరువేంగడగిరివైనావు. ఈ శిశువును కూడా స్వామి సేవలో తరించాలి. ఈరోజు శనివారం కూడా. నీ పేరే ఇతన్ని తిరువెంగళాచార్యులుగా పిలుచుకుంటాం. ఆ పాము నెమ్మదిగా పడక దిగి వెళ్ళిపోయింది. అందరూ వెతికినా ఆ పాము కనిపించలేదు. అప్పుడే పుట్టిన పసివాణ్ణి తట్టలో తలపై పెట్టుకొని వసుదేవుడు యమునా నది దాటుతూ ఉంటే పాపడైన ఆ శ్రీకృష్ణుని ప్రభావాన్ని ప్రకటిస్తూ ఆదిశేషుడు వెనక సాగాడు. వాన పడకుండా గొడుగు పట్టాడు. ఇప్పుడు ఈ చూడమ్మ ముద్దుల పట్టికి ఎండ పడకుండా ఆ ఆదిశేషుడే గొడుగు పట్టి ఈతనిలోని దైవత్వాన్ని లోక విదితం చేశాడు. తమిళనాడులోని మధురైలో ప్రాథమిక విద్యాభ్యాసం సాగింది. విధివశమున మన చూడమ్మ భర్త మంగయార్య యవ్వనములోనే అంటే 27 సంవత్సరములకే పరమపదించారు. భార్య పిల్లలు ఈ హఠాత్ ఘటన తట్టుకోలేకపోయారు. తన పిల్లలు ముగ్గురిని తీసుకొని మదురై నుండి కాకినాడకు చేరారు. ఇది ఇలా ఉండగా గోదావరి జిల్లా కలెక్టర్ శ్రీమాన్ ఆకులమన్నాడు చిలకమర్రి కృష్ణమాచార్యులు అశ్వారూఢులై గ్రామం నుండి మరో గ్రామమునకు నిరంతరం పర్యటన సాగిస్తూ ఉన్నారు. వీరు ఏ ఊళ్ళు వెళ్ళినా ఆ ప్రాంతంలో ఉండే శ్రీ వైష్ణవ వైదిక కుటుంబాలను ఆహ్వానించి భారీ తదీయారాధనతో వారిని సత్కరిస్తూ ఉండేవారు. వారి ధర్మపత్ని లక్ష్మీ నరసమ్మ కూడా వీరి వెనకాలి మేనాలో యాత్రను సాగించేవారు. వీరికి సంతానం లేదు. దైవ నిర్ణయం బలీయమైనది. కాకినాడ పరిసర ప్రాంతాలలో ఉండగా హఠాత్తుగా కృష్ణమాచార్యులు పరమపదించారు. సంతానం లేకపోవడంతో ఉత్తర క్రియలు జరిపించడమే ప్రశ్నార్థకమైంది. అదే సమయంలో చూడమ్మగారనే దూరపు బంధువులకు 3 పిల్లలున్నారని కష్టపడుతున్నారని తెలిసింది. వారికి కబురు పంపారు. చూడమ్మగారు పెద్ద పిల్లవాడిని ఇవ్వడానికి ఒప్పుకోలేదు. అతి కష్టం మీద చిన్నవాడైన తిరువెంగళాచార్యులు ఇచ్చారు. ఆ పిల్లవాడే 2వ జన్మగా శ్రీమన్నారాయణాచార్యులుగా అవతరించారు. దేవకీ వసుదేవుల కన్న శ్రీకృష్ణుడు అంతలోనే యశోదానందులకు నందుడై లోకానికి అందారు. అలాగే పుణ్యదంపతులైన ఈ వంగీపురం మంగయాచార్యులు చూడమ్మ గర్భఫలమున పుట్టిన తిరువెంగళాచార్యులు కూడా 8వ ఏటని ఆకులమన్నాడు చిలకమర్రి లక్ష్మీ నరసమ్మ కృష్ణమాచార్యుల దంపతుల దత్తపుత్రుడైనాడు. శ్రీమన్నారాయణాచార్యులై లోక ప్రసిద్ధుడైనాడు. ఆ బిడ్డతో ఆస్తిపాస్తులు ఉండే కృష్ణా జిల్లాలో బందరు పట్టణానికి సమీపంలో ఆకులమన్నాడు గ్రామానికి చేరారు. అక్కడ వీరిని ఎవరూ ఆదరించలేదు సరికదా, కట్టుబట్టలతో బయటికి పంపేశారు. చేసేది ఏమీ లేక తన పుట్టింటి వర్గం ఉండే తూర్పు గోదావరి జిల్లాలో ఆర్తమూరి గ్రామానికి చేరారు. అయినా ఆమె ఒంటి మీద 7 వారాల నగలు ఉండేవి. వాటిని అమ్మి ఆర్తమూరిలోనే భూములు కొనుక్కున్నారు. ఆడపడుచు శ్రీమతి జగ్గమ్మ గారిని తమతోనే ఉండమని, ఆమె కుమార్తె అలిమేలు మంగమ్మను తన దత్తపుత్రునికి ఇచ్చి వివాహం చేద్దామనుకున్నారు. అలా 1918వ సంవత్సరంలో వీరికి 9వ ఏటనే వివాహం జరిగింది. అన్యోన్యంగా సాగుతున్న వీరి దాంపత్య జీవితం ఫలంగా 3 కుమారులు 1 కుమార్తె కలిగారు. కృష్ణమాచార్య, వెంకటాచార్య, మంగయాచార్య, ఆండాళ్ క్రమంగా వీరి పేర్లు. శ్రీమన్నారాయణాచార్యులు స్వయంగా ఆయుర్వేద వైద్య నిపుణులు. 5వసారి గర్భవతిగా ఉన్న వీరికి 8వ నెలలో సరి అయిన వైద్య సేవలు అందకపోయేసరికి ఆమె పరమపదించారు. చివరి చూపు కూడా దక్కలేదు. వీరి ధర్మపత్ని పరమపదోత్సవానికి శ్రీమాన్ గోపాలాచార్య గారు దగ్గరుండి జరిపించారు. భార్యని కోల్పోయినా అద్వితీయంగా ప్రకాశించారు. నాటి నుండి 1 పూట భోజనం, తెల్ల వస్త్రాలు ధరించారు. వైరాగ్యపూరితమైన సాధనలో నిమగ్నమయ్యారన్నమాట. ఇలా ఈ సంఘటన
ఈ సాధన భవిష్యత్తులో శ్రీమన్నారాయణుని అత్యున్నత స్థానాన్ని అధిరోహించడానికి దోహదపడ్డాయి. సన్యాసాశ్రమాన్ని స్వీకరించడానికి 20 సంవత్సరాల కాలం పట్టింది. తన ప్రధాన బాధ్యతలు దత్తత స్వీకరించిన తల్లి అత్తగారైన జగ్గమ్మ గారు వృద్ధాప్య అంచుల్లో ఉన్నారు. చిన్న వయసులోనే ఉన్న పిల్లలను ఏ లోటు లేకుండా పెంచి వారిని గృహస్థులుగా చేయాలి. ఈ ప్రధాన కర్తవ్య బాధ్యతలు నిర్వహించక వేరే వాళ్లకు అప్పగించి సన్యాసాశ్రమం స్వీకరించడం ధర్మానికి విరుద్ధం. అప్పటి వరకు వేచి ఉండవలసిందే అని అనుకున్నారు. అప్పుడు యత్యాశ్రమ స్వీకరణ చేస్తేనే ధర్మసమ్మతము అని దృఢముగా నిర్ణయించుకున్నారు. గ్రామంలో పనిచేసే వైద్యుల సంఖ్య పెరగాలని, అందుకుగా తన సంతానమంతా వైద్యులు కావాలని మద్రాసు పంపి వైద్యులుగా తయారు చేశారు. శ్రీమన్నారాయణాచార్యులు విశిష్టాద్వైత ప్రచారములకు పాటుపడుతున్నారు. ఆధ్యాత్మికతను పెంచి ఎల్లవేళలా అందుబాటులో ఉండే ఒక పత్రిక ఎంతైనా అవసరమని గమనించి శ్రీమన్నారాయణులు 1947 ఏప్రిల్లో స్వాతంత్రానికి కొద్ది రోజుల ముందన్నమాట వసంత ఋతువు సమావేశాలలో భక్తి నివేదన అనే ఒక ఆధ్యాత్మిక మాసపత్రికను స్థాపించారు. ఈ పత్రికకు శ్రీమాన్ గోపాలాచార్యులు సంపాదకులుగాను, శ్రీమాన్ కవిరత్న గుదిమెళ్ళ రామానుజాచార్యులు వారు అంటే కవిగారు సహాయ సంపాదకులుగా వ్యవహరించేవారు. 1947వ సంవత్సరం అంటే పత్రిక స్థాపించినప్పుడు నుండి 1996వ సంవత్సరం డిసెంబర్ అంటే సుమారు 50 సంవత్సరాల వరకు గోపాలాచార్యుల వారే సంపాదకులుగా ఉండేవారు. భక్తి ప్రచారోద్యమం ముందుకు సాగాలి అంటే వేదాంత విద్యాభ్యసించే యోగ్యుల సంఖ్య పెరగాలి. అందుకుగను శ్రీ యతిరాజ ఉభయ వేదాంత పాఠశాల అనే పేరుతో 25వ తారీఖు ఏప్రిల్ 1948న తమ గ్రామమైన ఆర్తమూరిలో ప్రారంభించారు. శ్రీమద్ భగవద్గీత సందేశములు, శ్రీకోటి తులసి మహాక్రతువులు, శ్రీ రామానుజ క్రతువులు, శిక్షణా శిబిరాలు నిర్వహించారు. 1941వ సంవత్సరం ద్రావిడ దేశంలో రాజకీయ నాయకుడు నాస్తికుడై శ్రీరాముని పైన విద్వేషంతో కోసెమును చింపి కాళ్లతో తొక్కి 4 రోడ్ల కూడళ్లలో వాటిని అగ్నికి ఆహుతి చేశారు. ఆ వార్త ఆలస్యంగా చేరింది. ఆ అకృత్యానికి పాల్పడ్డ అతడైతే ప్రాయశ్చిత్తం చేసుకోడు. అతనికి బదులుగా తామే స్వయంగా ప్రాయశ్చిత్తం చెయ్యాలని నిర్ణయించుకున్నారు శ్రీమన్నారాయణాచార్యులు. గుంటూరు జిల్లా తెనాలి తాలూకాలోనున్న నడిగడ్డపాలెంలో ఆంధ్ర వాల్మీకిగా ప్రసిద్ధిగాంచిన శ్రీ వాసుదాస స్వామి ఇక్కడే 1940లో కొంతకాలం ఉండి తపస్సు చేసి మందరం అనే పేరు గల వాల్మీకి రామాయణంలో అరణ్యకాండను రచించారు. అక్కడ వారందరూ వాసుదాసాశ్రమంగా ఆరాధించేవారు. శ్రీరాముల వారికి ఉత్సవవర విగ్రహములు కూడా అక్కడే ఉంచారు. తరువాత కాలంలో చూసేవాళ్ళు లేకపోయేసరికి శ్రీమన్నారాయణాచార్యుల వారిని అక్కడికి ఆహ్వానించి 1950లో వాసుదాసాశ్రమాన్ని కానుకగా సమర్పించారు. ఆ ఆశ్రమాన్నే శ్రీమన్నారాయణాచార్యుల వారు ప్రధాన కేంద్రంగా చేసుకున్నారు. అక్కడ మూల విగ్రహాలను చేయించారు. పూర్తి స్థాయి ఆలయంగా దాన్ని తీర్చిదిద్దారు. తరువాత దినాలలో 1973లో శ్రీ లక్ష్మీనారాయణుల సన్నిధిని ప్రతిష్ఠ చేయించారు. ఇక 4 పిల్లల బాధ్యతలు తీరాయి. మొదటి అబ్బాయిలిద్దరూ డాక్టర్లు, 3వవాడు బీకాం చేసి స్వతంత్రుడిగా ఉన్నారు. అమ్మాయిని డాక్టర్కే ఇచ్చి చేశారు. 2 తల్లులలో దత్తత స్వీకరించిన తల్లి పరమపదించారు. కన్న తల్లి చరమదశలో ఉన్నారు. చూసుకునేవారు ఉన్నారు. భగవంతుడు ఇచ్చిన బాధ్యతలు అన్నీ ముగిసినట్లే. అది 1954వ సంవత్సరం. శ్రీమన్నారాయణాచార్యులు 20 సంవత్సరాలు ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. తురీయాశ్రమ చిహ్నాలైన త్రిదండ కాషాయాంబరములను స్వీకరించడానికి
తల్లిగారి సమ్మతి తీసుకున్నారు. గోపాలాచార్య స్వామి వారితో కలిసి వానమామలై వేయించేశారు. అక్కడ వానమామలై జీయర్ స్వామివారు ఆమోదం లభించలేదు. ఆ మఠానికి చెందిన వారికి మాత్రమే ఇస్తామని ఆంధ్ర నుండి వచ్చిన వీరిని నిరాకరించారు. నిరాశతో వెనుదిరిగిన వీరికి శ్రీ 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 త్రిదండి రామానుజ జీయర్ స్వామి శ్రీవిల్లిపుత్తూరు వారు కాకతాళీయంగా ఎదురయ్యారు. వీరే గతంలో పెరుంబుదూర్ జీయర్గా ఉండి తదుపరి విశ్రాంతులై శ్రీవిల్లిపుత్తూరులో ఉండేవారు. భగవద్ అనుగ్రహంగా భావించి వారు శ్రీహస్తముల పెరుమాళ్ల సన్నిధిలో ఉంచి త్రిదండ కాషాయాలను జీయర్ల బృందావనంలో గ్రహించారు. పరమపదించిన జీయర్ స్వాముల సమాధి చేసి ఆరాధన చేసే తోటలను బృందావనం అని వ్యవహరిస్తారు. వీరి ఆశ్రమ స్వీకారం ప్రక్రియ అక్కడే జరిగింది. శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామిగా అవతరించారు. బదరిలో అష్టాక్షరి కోటి హవన మహాక్రతువును, మహారాష్ట్రలో నాసిక్లో శ్రీరామ మహాక్రతువులు జరిపించారు. అష్టాక్షరి క్షేత్ర ఆవిర్భావము, బదరీనాథుడు ఆంధ్రాశ్రమము, అష్టాక్షరి క్షేత్రంలో సత్సంగ సదనము, శ్రీ హరినామ సంకీర్తన మహాక్రతువులు, గీతా జయంతి ఉత్సవాలు, శ్రీ కోటి తులసి మహాక్రతువులు, గాయత్రి మహాక్రతువు, శ్రీరామ మహాక్రతువులు వివిధ భాషల్లో జరిపించారు. 3 జైళ్లల్లోనూ శ్రీరామ క్రతువును జరిపించారు. క్షణికావేశంతో పూర్వజన్మ వాసనలతో మగ్గుతూ ఉన్న ఖైదీలపై కరుణ వర్షం కురిపించారు శ్రీజీయంగారు. ఒరిస్సాలోని బరంపురం, ఆంధ్రాలోని రాజమహేంద్రపురం, తమిళనాడులో మదురై సెంట్రల్ జైల్లో శ్రీరామ క్రతువులు జరిపించారు. ఇలా అవిరామంగా 1960 నుండి 1969 వరకు 108 శ్రీరామ క్రతువులు దివ్యంగా, నిరాటంకంగా, నిర్విఘ్నంగా భారత్ నుండి నేపాల్ వరకు జరిపించారు. భక్తుల ప్రార్థన ఫలితంగా మరో 8 మహాక్రతువులు జరిపించారు. స్తూపాలపై చెక్కిన సంక్షేప రామాయణం, సౌమ్యనామ సంవత్సరం శ్రావణమాసం శ్రీ స్వామివారికి 60 వసంతాలు నిండిన శుభ తరుణంలో బదరీలో సెప్టెంబర్ 18, 1969 నుండి 25వ తేదీ వరకు ఘనపాటులైన 300 మంది వేద పండితులతో బ్రహ్మయజ్ఞము నిర్వహించారు. చెన్నైలో శ్రీరామ స్తూపాన్ని వెండి రేకులతో అమర్చారు. గుంటూరులో సుమారు 400 కోట్ల రామనామాన్ని అప్పుడే నిక్షిప్తం చేశారు. విజయవాడలో, అలహాబాద్లో శ్రీరామ క్రతువు కుంభమేళాలో జరిగింది. భద్రాచలంలో 100వ శ్రీరామ మహాక్రతువును సుసంపన్నంగా చేశారు. నేపాల్లో 3 క్రతువులు, తిరుమలలో 108వ శ్రీరామ మహాక్రతువు జరిపించారు. అమానుష కృత్యం చేసింది రామస్వామి నాయకర్. అతిమానుష శక్తిని వెలువరుస్తూ శ్రీరామ క్రతువును జరిపించిన వారు మన శ్రీ స్వామివారు. ఏనాడు వీరు రామస్వామి నాయకర్ని ద్వేషించలేదు. శ్రీరామ క్రతువులు ఆచరించడానికి వారే కారణమని అనుకునేవారు. 1970 తిరుచ్చిలో ఉండగా ఈవీఆర్ అక్కడికి వచ్చారట. వారిని కలవడానికిగా వేయించేశారు శ్రీవారు. మన సంబంధాన్ని పురస్కరించుకొని చూసిపోదామని వచ్చాను అన్నారు స్వామి. మీరు మాకు ఏ సంబంధం అని అన్నారు వారు. మనం ఎప్పుడూ కలవలేదే అని. అప్పుడు స్వామివారు, నిజం, మేము అందరికీ రామనామం వ్రాయమని చెప్పాము, మీరు చెప్పకుండానే వ్రాస్తున్నారు అన్నారు స్వామివారు. నేనెప్పుడు రామకోటి వ్రాయలేదు కదా అన్నారు. మీరు సంతకం ఎలా పెడతారు అన్నారు స్వామివారు. రామస్వామి అని అన్నారు. మేం శ్రీరామ అని చెప్పాము, మీరు రామాతో కలిపి స్వామిని కూడా చేర్చి వ్రాస్తున్నారు. అది నా సంతకం అన్నారు వారు. భావం ఏదైనా వ్రాస్తున్నారు కదా అన్నారు. రామస్వామి అన్నారు స్వామివారితో, మేము చిన్నప్పుడు నివేదన చెయ్యకుండా కాఫీ కూడా తాగేవాళ్ళం కాదు. ఓ రోజు మా ఇంట్లో వినాయకుడిని దర్శిస్తే ఆయన మీద బొద్దింక ప్రాకుతోంది.
కనిపించే పురుగునే తొలగించలేకపోతే కనిపించని పాపాలను ఎలా తొలగిస్తాడో తెలియలేదు. అప్పటి నుండి నాస్తికుడిగా మారాను అన్నారు రామస్వామి. మీ మనవడు ముని మనవలు మీ మీద మూత్ర విసర్జన చేస్తే తిడతారా, అసహించుకుంటారా? అలాగే భగవంతుడికి ప్రాణులన్నీ పిల్లలే అని భావించారు అన్నారు జియర్ గారు. కావచ్చు, కానీ నాకు ఆ రోజుల్లో ఇలా ఎవ్వరూ చెప్పలేదు. అందుకుగా నాస్తికుడిగా మారాను. ఇప్పుడు 90లో ప్రవేశించాను. ఇప్పుడు మారినా మా వాళ్ళు ఒప్పుకోరు అన్నారు. అబ్బే, మేము వచ్చింది మార్చడానికి కాదు. మీరు చేసిన దోషంకి ప్రాయశ్చిత్తంగా మేము 108 రామక్రతువులను చేశాం. అందరూ ఆ దేవుడి పిల్లలమే కనుక సోదరులమవుతాము. మీకు శుభం కలుగుగాక అన్నారు స్వామి. ఇది శ్రీవారి శైలి. నేపాల్ నుండి యావత్ భారతావనిలో ఈ ముగ్గురు జరిపించిన శ్రీరామ క్రతువులు 108 పైగా ఉన్నాయి. శ్రీ గోపాలాచార్య స్వామి, శ్రీ 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 జియర్ స్వామివారు, కవిరత్న శ్రీ గుదిమెళ్ళ రామానుజాచార్య స్వామివారు. 1969లో ఉభయ వేదాంతాచార్య పీఠమునను నెలకొల్పారు. ప్రతి సంవత్సరం శరన్నవరాత్రులలో విజయవాడలో పండిత సభలో జరిపి పెద్దలను సత్కరించేవారు. 1970లో శ్రీ పెరుంబుదూరులో, 1971లో శ్రీరంగంలో జరిపారు. ఆచార్య రుణాన్ని ఈ రకంగా తీర్చుకునే ప్రయత్నం చేశామని శ్రీ గోపాలాచార్య స్వామివారు అన్నారు. తిరుమలలో 1972లో 1000 కుండలాల శ్రీ లక్ష్మీనారాయణ క్రతువులను సంకల్పించారు. నీటి కొరత కారణంగా నిరాకరించారు. ముందేదైనా యాగం చేసి పాప వినాశనం డ్యామ్ నింపితే అప్పుడు యాగం చేయవచ్చు అని. సంకల్పించాక వెనుదిరిగే స్వభావం కాదు. వేదమన్నా, వేదం యొక్క శక్తి అన్నా శ్రీ స్వామివారికి అంతులేని విశ్వాసం. కారీరి అనే ఇష్టిని ప్రారంభించారు. వేదం చెప్పినట్లుగా నల్లని మేలుజాతి గుర్రమును ఉపయోగించి జరిపారు. ఇష్టి సమాపనంలో కలిశోదకం అశ్వంపై ప్రోక్షించారు. ఆ నీరు పడుతూ ఉండగానే ఆ గుర్రం విదుల్పుతో పాటు మేఘములో గర్జించి కుంభవృష్టి కురిసింది. 1 సంవత్సరం అనుకుంటే 10 సంవత్సరాలు సరిపోయే నీరు కొండ మీద చేరింది. దిగువన ఉన్న తిరుపతిలో ఉన్నారు జియంగారు. మరునాడు వరకు వాన కురుస్తూనే ఉంటే పండితులు వచ్చి జియంగారు ఆజ్ఞ ఇస్తే వాన ఆగే ప్రక్రియ చేస్తాము అన్నారు. సరే అనేసరికి సముద్రం గచ్చ స్వాహ అని శాంతి మంత్రం వల్ల పర్జన్యదేవుడు శాంతించాడు. అప్పుడు స్వామివారు తలచినట్లే 1972 జూన్ 1వ తేదీ నుండి 12వ తేదీ వరకు 1008 కుండలాలతో 3000 మంది పండితులతో నభూతో నభవిష్యతి అని దిగ్విజయంగా జరిపారు. స్వామివారు ఏ కార్యక్రమాలు తలపెట్టినా ప్రతి ఒక్కరూ పాలు పంచుకునేలాగా ఉండేవి. గ్రామాల్లోకి పాదయాత్ర చేసి ప్రతి ఒక్కరు 1 రూపాయి అయినా సమర్పించుకునేలాగా ప్రోత్సహించేవారు. శ్రీవారి ప్రచారోద్యమంలో వారు పర్యటించే వాహనం రామదూత. భారతదేశం అంతా తమ పరివారంతో పర్యటించే శ్రీ స్వామివారికి హనుమంతుడు కూడా వెంటే ఉన్నట్లుగా హనుమధ్వజంతో రామదూత ముందుకు సాగేది. మన భారతీయ సత్సంప్రదాయాలలో పట్టుకొమ్మలు దేవాలయములు. ఆలయం దెబ్బతింటే మన సంస్కృతి కుంటిపడుతుంది. సమాజం ఒక్క త్రాటిపై నడవడానికి ఆలయాలు ప్రధాన కేంద్రాలుగా భగవద్ రామానుజులు ఏర్పాటు చేశారు. వానిని పరిరక్షించడానికి, జీర్ణమైన వాటిని పునరుద్ధరణ చేయడానికి శ్రీ స్వామివారు చేసిన కృషి అమోఘం. శిథిలమైన తిరుక్కోవళ్ళూర్ ఆలయం జీర్ణోద్ధరణ, శ్రీవారు ప్రతిష్ఠించిన శ్రీ వెంకటేశ్వర దేవాలయము, బిర్లా టెంపుల్ హైదరాబాద్, నవ తిరుపతులలో దివ్యక్షేత్రాలు జీర్ణోద్ధరణ, ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లాలోని రంగాపురం జీర్ణోద్ధరణ, నవ తిరుపతులలో దివ్యక్షేత్రాల జీర్ణోద్ధరణ. వీటిని సంరక్షించి అభివృద్ధి చేయడం ప్రతి ఒక్కరి కర్తవ్యమని
1974 ఆగస్టులో భారతీయ దేవాలయ జీర్ణోద్ధరణ సమితి బొంబాయిలో రిజిస్టర్ చేశారు. ఈ ప్రణాళికలో 108 దివ్యదేశాలలో జీర్ణోద్ధరణ చేశారు. శ్రీ భగవత్ రామానుజులు అవతరించిన శ్రీ పెరుంబుదూర్లో అతిశాంత విష్ణుయాగమును భగవత్ రామానుజ మహాక్రతువుగా జరిపించారు. ఈ వేదాంతమును నలుదిక్కులా ప్రకాశింపచేయుటకు 1971-72లో శ్రీ భాష్య భవిష్యత్ విషయ సదస్సులను, యతిరాజ మహిళా మండలులను ద్వారా ప్రబంధ పారాయణలు చేయించారు. ప్రతి సంవత్సరం బదరీనాథ్లో శ్రీ గోపాలాచార్య స్వామిచే భగవద్ విషయ గోష్ఠులను నిర్వహింపచేశారు. 1975 జనవరిలో నడిగడ్డపాలెంలో శ్రీమన్నారాయణ వేదాంగ విద్యాలయాన్ని పెరుమాళ్ల సన్నిధి వద్ద ప్రారంభించారు. ఒకనాడు శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ జీయస్వామివారు, శ్రీ గోపాలాచార్య స్వామివారు మరియు శ్రీమాన్ గుదిమెళ్ల రామానుజాచార్య స్వామివారు అంటే మన కవిగారు ముగ్గురు శ్రీరంగంలో అమ్మా మంటపం ప్రక్కనున్న కావేరిలో స్నానం చేయటానికి వెళ్ళారట. స్నానం ముగించుకొని గోపాలాచార్య స్వామివారు ఒడ్డుకెక్కారట. ఇంకా స్నానం చేస్తున్నారు శ్రీ స్వామివారు. కవిగారు నదీ ప్రవాహం పెరగడంతో మునిగిపోతున్నట్లుగా శ్రీ గోపాలాచార్య స్వామివారు చూశారు. ఈత తెలిసిన వారు నీటిలోకి దూకారట. ఈత కొట్టబోతే వీరి పంచె కాళ్లకు చుట్టుకుంది. వీరు వారితో పాటు మునిగిపోసాగారు. ఇంతలో ఎక్కడి నుంచో ఒక నల్లని వ్యక్తి వచ్చి తన పైపంచును వారిపైకి విసిరి దాని సాయంతో వారిరువురిని నీటి నుండి రక్షించారట. తేరుకునేసరికి వారికి ఆ వ్యక్తి కనపడలేదు. తనను రక్షించింది సాక్షాత్ ఆ శ్రీరంగనాథుడే అని తలచి శ్రీరంగ సన్నిధిలో రంగనాథుడి పెరుమాళ్లకు పట్టు వస్త్రాలను సమర్పించారంట ఆ ముగ్గురు. 1977 జనవరిలో మేల్కోటలోని శ్రీ స్వామివారు 23వ స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞంను నిర్వహించారు. ఆ సమయంలో అచ్చటి తిరునారాయణ పెరుమాళ్లకు నిత్యారాధన వసతి లేదని గ్రహించి శ్రీ స్వామివారు మేల్కోట తిరునారాయణ పెరుమాళ్లకు నిత్యారాధన సమితిని ఏర్పాటు చేశారు. అక్కడొక జ్ఞాన మండపం పేరుతో ఒక భవనము ఏర్పడి ఈ నిత్యారాధన ఏర్పాటు చేశారు. శ్రీ స్వామివారు అనేక గ్రంథములను తప్పులు లేకుండా పూర్వమున్న దోషాలను సంస్కరిస్తూ భగవద్గీత, గోవింద రాజీయంతో శ్రీమద్ రామాయణము, వీరరాఘవ వీయంతో శ్రీమద్ భాగవతము, శ్రీమన్నారాయణ సంహిత మొదలగునవి ముద్రించి సంప్రదాయ సేవ చేశారు. ఉన్నత శిఖరాలను తలదన్నేవి వారి ఆశయాలు. అనంతమైన సాగరం వంటిది వారి నిశ్చయం. ప్రపంచ సౌభాగ్యమే వారి ఆనందం. యావజ్జనులు ఉజ్జీవించడమే వారి జీవనము. భారతీయ సంప్రదాయ సుగంధాన్ని దశ దిశలా వ్యాపింపచేసిన మహాత్ములు వారు. ఒక్క గంటలోనే 1000 గంటలకు సరిపడా కార్యక్రమాలను సమర్థవంతంగా అలవోకగా నెరవేర్చిన దివ్యాంశ సంభూతులు వారు. అలసట ఎరుగని కృషి వలునిలాగా 70 సంవత్సరాలు అవిరామంగా శ్రమించిన శ్రీవారికి ఆరోగ్యం క్షీణించింది. అది సిద్ధార్థి నామ సంవత్సరం, పుష్యమాసం, శుక్లపక్షం, ముక్కోటి ఏకాదశి గడిచింది. ద్వాదశి ఘడియలు ఆదివారం 1979 డిసెంబర్ 30వ తేదీన ఉదయం 8 గంటలకు సత్య సంకల్పులు శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ జీయస్వామి వారిని శ్రీమన్నారాయణుడు పరమపదంలోనికి తన కొలువులోకి తోడ్కొని వెళ్ళారు. ప్రపంచం మోగబోయింది. పుడమతల్లి తెల్లబోయింది. సూర్యుడు వెలవెలబోయాడు. గాలి గజగజలాడింది. భక్తికోటి గొల్లుమన్నది. శ్రీ జీయర్ స్వామి వారి చరమ తిరుమేనిని, శ్రీ వరదరాజ నివాసము, శ్రీ వైష్ణవ స్థానము అయిన సీతారాంబాగ్ కోవెల ప్రాంగణంలో భక్తుల సందర్శనార్థమై వేంచేపచేశారు. తరువాత వారి తిరుమేనిని రామదూత వాహనంలో నడిగడ్డపాలెంలో వాసుదేవాశ్రమమునందరి
వారి పూర్వము అనుష్ఠానం చేసుకునే కుటీరంలో వేంచేపచేశారు. అలకనందాది పుణ్యతీర్థములచే అభిషేకించి బ్రహ్మ మీద సంస్కారమును నిర్వహించారు. ప్రబంధ, పురాణ, వేద, శ్రీభాష్య, భగవద్విషయ, గీతా భాష్యాది పారాయణలు ప్రీతితో జరిపారు. ఈ వార్తను శ్రీ గోపాలాచార్య స్వామివారు తమకు ఆప్తులుగా ఉన్న కాంచీపుర వాస్తులైన శ్రీ ఉభయ వేదాంత ప్రవర్తకులు ప్రతివాద భయంకర అన్నంగరాచార్య స్వామివారికి తెలిపారు. శ్రీవారి విగ్రహాన్ని ప్రతిష్ఠిద్దామని అందరూ అంటున్నారు, అది మనకు సంప్రదాయకమైనదేనా అని వారికి లేఖ వ్రాశారు. దానికి అన్నంగరాచార్యులు వారిచ్చిన సమాధానం, అక్కడే కాదు అన్ని దివ్య దేశాలలోనూ నిస్సంకోచంగా వారి శ్రీమూర్తిని ఉంచడం అన్ని రకాలుగా తగును అని వారే శ్రీవారికి చరమ తనియలను సమర్పించారు. అబ్దే సిద్ధార్థభిక్యే విశతి దినమణో చాపరాశిం సీతాయాం ద్వాదశ్యాం పుణ్యతిథ్యాం దినకర దివసే కృత్తికాతారకాయాం శ్రీమద్వేదాద్వ సంస్థాపన పటుద్ధిషణః సర్వశాస్త్రార్థవేత్త శ్రీమన్నారాయణార్యో యతిపతిరతులః ప్రపనిత్యాం విభూతిం అంటూ శ్రీవారి చరిత్రను సంస్కృతంలో గురువంశ మహాకావ్యంగా కూర్చిన కరీంనగర్ జిల్లా కోరుట్ల వాస్తవ్యులైన శ్రీమాన్ ఉభయ వేదాంత శతావధాని సిరిసినగల్ కృష్ణమాచార్య స్వామి శ్రీవారికి చరమ సంస్కార విధానాన్ని తెలుసుకొని వాటిని తమ కావ్యంలో కూర్చారు. శ్రీ స్వామివారి పరమపదోత్సవమును ఆత్మ సంబంధీకులు, సహచరులు, గురుతుల్యులు అయిన శ్రీ ఉభయ వేదాంత శ్రీమాన్ గోపాలాచార్య స్వామివారు, వివిధ ప్రాంతముల నుండి విచ్చేసిన యతులు, జియర్లు, వేదాంగ పండితులు, వేద విద్యార్థి బృందము, అశేష భక్త జనం అత్యంత భక్తితో అతి వైభవంగా జరిపారు. తాను కనుమరుగైనా కూడా తరతరాలకు మోక్ష మార్గాన్ని, చెరగని రహదారులను ఏర్పాటు చేసిన మహనీయులు శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారు. నేడు నడిగడ్డపాలెమున వాసుదాసాశ్రమంలో శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ పెద్ద జీయర్ స్వామివారి దివ్య తిరుమేనిని ఉంచిన ప్రదేశము బృందావనము అని ప్రసిద్ధి చెందింది. పరమ వైదిక క్షేత్రమై, ఆచార్య తపోభూమి అయి, శ్రీ స్వామివారి దివ్య నిలయమై విరాజిల్లుతోంది. ఎందరో సాధకులకు సాధన మనోబలమును ప్రసాదిస్తూ మహత్వపూర్ణమైన మంగళాశాసన స్థలముగా వెలుగొందుతోంది. జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. అడియన్ రాణి రామానుజదాసి.